రైతులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఎన్ఎస్ సాగుబడి యూట్యూబ్ ఛానల్. నేను మీ నాగేంద్ర. ఈరోజు ఈ వీడియో అనేది ప్రతి ఒక్క వ్యవసాయం చేసే ప్రతి ఒక్క రైతు సోదరులకు ఉపయోగపడాలని ఒక మంచి ఉద్దేశంతో మనమైతే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. చాలామంది రైతులు ఏం చేస్తారంటే వాళ్ళకు ఈ డ్రోన్ గురించి అవగాహన అనేది లేక చాలామంది రైతులు మన చేతి పంపులతోటి కానీ లేకపోతే ఛార్జింగ్ పంపులతోట కానీ మన మిరప తోట కావచ్చు, లేకపోతే వరి పొలాలు కావచ్చు, లేకపోతే మొక్కజొన్న కావచ్చు, ఏ పంటకైనా అది పత్తి ఉన్నా మినుములు ఉన్నా మన ఏ పంట ఉన్నా కానీ మనమైతే చాలామంది మన తైవాన్ పంపులతోటి లేకపోతే ఛార్జింగ్ పంపులతోటి స్ప్రే చేస్తూ ఉంటారు. సో అలా కాకుండా ఇప్పుడు న్యూ టెక్నాలజీ తోటి ఏంటంటే మనకు అందుబాటులోకి మన ఏరియాలో అంటే మన కురువి మండలం అన్న చెప్పండి అన్న ఒకసారి, అంటే మీ గురించి తెలపండి ఈ వీడియోలో. మాదొచ్చి కురువి మండలు, కురువి లోకలు. నా పేరు కే నాగరాజు. నేను గత ఆనకాలం సీజన్లో ఈ డ్రోన్ తీసుకోవడం జరిగింది. 15 లీటర్ల డ్రోన్, హైపర్ పిక్సెల్ కంపెనీ. ఈ డ్రోన్ తోటి మనకు స్పెషాలిటీ ఏంటంటే 15 ఒక ఎకరానికి వచ్చి 15 లీటర్లు స్ప్రే చేయబడుతుంది. అయితే మనం ఇప్పుడు డోసేజ్ ఏమన్నా మనం ఎంతవరకు కలుపుకోవాలన్నా ఎకరానికి? సేమ్ మనం నార్మల్గా స్ప్రే చేసే విధంగానే డోసేజ్ కలుపుకోవాలా, లేకపోతే దీనికి ఏమన్నా ఎక్కువ తక్కువ కలుపుకునేది ఉంటుందా? ఇప్పుడు మన చేతి పంపుతోటి 10 పంపులు చేసే మందుని మనం ఆ ఎకరానికి వచ్చే మందే ఇందులో ఒక ట్యాంకే చేస్తాం. అదో 100 లీటర్లలో కలిపే వాటర్ని ఇలా ఓన్లీ 15 లీటర్లనే ఎకరం కంప్లీట్ అవుతుంది. మందు డోసేజ్ ఒకటే కానీ మనం 100 లీటర్ల నీళ్లు కలపకుండా దీంట్లో ఓన్లీ 10 నుంచి 15 లీటర్ల వరకు నీళ్ళు అనేది కలుపుతాం. సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకు ఈ డ్రోన్ ద్వారా స్ప్రే చేయడం వల్ల ఏంటంటే మనకు అది ఏ పంట ఉన్నా కానీ ప్రతి ఆకు పైన పడి మనకు చాలా ఎక్సలెంట్గా వర్క్ చేయడం, అంటే దగ్గర మనకు 80 నుంచి 90% అనేది పనితనం అనేది మెరుగవడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఈ డ్రోన్ తోటి మనకి ఇక్కడ ఒక రైతు ఉన్నారు, ఆయన ఆల్రెడీ ఒక 2 సార్లు స్ప్రే చేయడం జరిగింది, మళ్ళీ ఈరోజు స్ప్రే చేయించారు. సో ఆయన తేడా అనేది ఏం గమనించారు, అలాగే దాంతోపాటు ఆయన యొక్క మాటల్లో మనం ఒకసారి కనుక్కుందాం. మీ పేరు చెప్పండి అన్న. నా పేరు లక్ష్మణ్. అయితే ఇప్పుడు మీరు మిరప పంటకు స్ప్రే చేయించారు కదా, అంతకుముందు ఏ విధంగా స్ప్రే చేయించేది మీరు? అప్పుడు మేమే మనసులతోనే కొట్టించేది. దగ్గర ఒక 3 మనుషులు పట్టేది స్ప్రే చేయాలంటే. ఒక ఎకరం స్ప్రే చేయాలంటే దగ్గర ఎన్ని గంటల టైం మీకు వేస్ట్ అయ్యేది? ఎకరానికి గంట సేపు పడుతుంది. ఎకరానికి 1 గంట కొట్టాలి. అలాగే నీతో పాటు ఇంకొక 3 రైతులు కావాలి, అంటే నీళ్ళు అందియడానికి, మందులు కలపడానికి ఇంకో 3 కావాలి. ఇప్పుడు ఈ డ్రోన్ తోటి స్ప్రే చేయించారు కదా, సో మీకు ఈ డ్రోన్ తో స్ప్రే చేయడం వల్ల మీరు ఏం గమనించారు చెప్పండి? ఒక 10 నిమిషాల పని అయిద్ది. మనకు టైం పాస్ ఎక్కువ కాకుండా మంచిగా కొట్టుకోవడం కూడా మంచిగా హ్యాపీగా పడుతుంది. కూలర్లతో పని లేదు, మనకు ఎవరితో పని లేదు. కేవలం ఒక 10 నిమిషాల 2 ఎకరాలు స్ప్రే చేయించుకోవచ్చు. మందు ఏ విధంగా పడుతుంది అంటే మీరు గమనించారు కదా లోపలికి వెళ్ళి? మందు అయితే ఏ చెట్టుకైనా గాలి మనం పెద్ద పంపుతో కొట్టినప్పుడు గాలితో పంపు ఎట్లా వస్తుందో చెట్టు అట్నే గాలి కూడా మొత్తం ప్రతి ఆకుకు పడుతుంది మందు. ఓకే. అయితే ఒకటండి రైతులకు మనం చెప్పేది ఏంటంటే, అన్న పేరు వచ్చేసి నాగరాజు గారు అండి. ఈయనైతే మన కురువి లోకల్లో ఉండడం జరుగుతుంది. సో ఎవరికైనా రైతు సోదరులకు ఈ డ్రోన్ తోటి కనుక స్ప్రే చేయించుకోవాలనుకుంటే మనం ఇప్పుడు ఈ వీడియోల పైన మన అన్నగారిది అయితే నెంబర్ అనేది మనం పెట్టడం జరుగుతుంది. సో ఎవరైనా స్ప్రే చేయించుకోవాలనుకుంటే ఆ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ ఆ నెంబర్కి కాల్ చేసి మీరు మాట్లాడుకొని క్లియర్ చేసుకొని మీరైతే స్ప్రే చేయించుకోవచ్చు. అయితే మీరు ఒక ఎకరానికి ఎంత రూపాయలు అంటే ఎన్ని డబ్బులు అనేది ఛార్జ్ చేస్తారన్న? మన డ్రోన్కి వచ్చి 15 లీటర్లు స్ప్రే చేస్తాను 500 తీసుకుంటాం. ఇప్పుడు కొంతమంది కోరమండల్ డ్రోన్లు కానీ వేరే డ్రోన్లు ఏంటంటే 400లకు స్ప్రే చేస్తారంటే అదే 10 లీటర్లు పోసి ఆ 400 కూడా స్ప్రే చేస్తాం. అట్లా రైతుకు ఇష్టాన్ని బట్టి ఇప్పుడు 15 లీటర్స్ అయితేనో దగ్గర పాయలు బట్టి కొడతాం ఒక ఎకరానికి. ఇక లేదు నాకు 400 మేము అంత ఇచ్చుకోలేము అని అంటే దాని తగ్గట్టు 10 లీటర్లతోటి కూడా ఎకరం కంప్లీట్ చేస్తాం. ఓకే. సరే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తోటి రైతులకు షేర్ చేయండి.